ఇక నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏదైతే హరీష్ రావుని దాదాపు 7 నుంచి 8 గంటల విచారణ అనంతరం సో ఆయన వాంగ్మూలను కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ కనపడుతున్నవి ఏంటంటే తిరుపతన్న, ప్రణీత్ అలాగే శ్రావణ్లకు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు చేశారట, నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయాలని కోరారా, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరి నెంబర్లు ఇచ్చి వారి ఫోన్లను ట్యాప్ చేయించారా, పోలీసులు తమ వాంగ్మూలంలో పెద్దాయన అని అంటున్నారు, ఆ పెద్దాయన ఎవరు, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ ప్రశ్నలట, 7:30 గంటల పాటు విచారించిన అధికారులట, మరోసారి పిలిచే అవకాశం ఉందని సంకేతాలట. ఇక్కడ కీలకంగా కనబడుతుంది పోలీసుల వాంగ్మూలంలో పెద్దాయన అంటున్నారట. పెద్దాయన ఎవరు? ఈ అప్పుడున్న పెద్దాయన ఎవరు? కేసీఆరే కదా. ఎంతమించి ఇప్పుడు పెద్దాయన అంటే ఇప్పుడు హరీష్ రావుని పెద్దాయన అనే పరిస్థితి లేదు, కేటీఆర్ని పెద్దాయన అనే పరిస్థితి లేదు. ఇక పెద్దాయన అంటే ఒకళ్ళేగా. అప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నే పెద్దాయన అన్నారు. సో ఆయనే అయి ఉండాలి. ఇక ఈ పెద్దాయన ఎవరు అని ప్రశ్నించినట్టుగా చెప్తా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొంతమంది నెంబర్లు ఇచ్చి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పారా అనే క్వశ్చను నొక్కి అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏసీబీ కార్యాలయంలో కాకుండా ఒక న్యూస్ ఛానల్ యాజమాన్యానికి చెందిన ప్రదేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అంశంపై సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించినట్లు తెలిసిందట. ఆ న్యూస్ ఛానల్ యాజమానికి అతనికి సహకరించిన ఎస్ఐబి బృందానికి మీరేమైనా ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయాలని కోరారా, లేకపోతే నాటి ఎస్ఐబి బృందంలోని తిరుపతన్న, ప్రణీత్ రావులు ఛానల్ యజమాని శ్రావణ్ రావులతో ఫోన్లు ట్యాపింగ్ చేయించారా, మీరేమైనా వాళ్ళకి అన్నిసార్లు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించారట. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావును సిట్ అధికారులు మంగళవారం 7:30 గంటల పాటు విచారించారట. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హరీష్ రావు వచ్చారట. న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారట. విచారణకు కేవలం ఒక్కరే రావాలని న్యాయవాదులకు అనుమతి లేదని స్పష్టం చేశారట. దీంతో హరీష్ రావు ఒక్కరే లోపలికి వెళ్ళారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత సిట్ అధికారులు వాంగ్మూలం నమోదు చేసి ఆయన్ను పంపించి వేశారట. హరీష్ను ప్రధానమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించామని, మరోసారి ఆయన పిలిచే అవకాశం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారట. హరీష్ వాంగ్మూలాన్ని వీడియో సాక్ష్యాలతో నమోదు చేశామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు బృందం, నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బృందం అనాధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఎన్నికను పర్యవేక్షించిన హరీష్ రావు చెప్పినట్లు వారు కొందరి ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఇప్పటికే వెలువడ్డాయి. వాటిపై హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నిందితుల పాత్రను సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశారట. త్వరలో తుది ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ప్రత్యేక అధికారులు నియమితులవుతున్నారట. ఈ నేపథ్యంలో రాజకీయ కోణం సంబంధించి ఉన్న ఒక్కో అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలు ఉన్నాయన్న అనుమానాలను సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారట. సిట్ దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి చాలాసేపు హరీష్ రావును ప్రశ్నించారట. ఆ తర్వాత ఎస్పీ రవీందర్ రెడ్డి కూడా కొద్దిసేపు ఆయన్ను ప్రశ్నించారని తెలుస్తుంది. ఇక హరీష్ కొందరి నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆపై టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఆయా వ్యక్తులపై కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ వాటి విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించలేదని తెలుస్తుంది. కాగా విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు హరీష్ రావు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుందట. అలాగే ఈ కేసులో అదే
అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలంలో పెద్ద ఆయన అన్న విషయం పలుమార్లు వచ్చిన క్రమంలో ఆ పెద్ద ఆయన ఎవరు అని సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దాంతో తను హోంమంత్రిగా లేనని నాకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయని ఆయన బదులిచ్చినట్లు తెలుస్తుందట. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు తమ వాంగ్మూలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రత్యక్షంగా పరోక్షంగా పేర్కొన్నారని సంగతి తెలిసిందట. మరి కేసీఆర్ పేరు వచ్చిందంటే మరి ఇప్పుడు కేసీఆర్ని మరి పిలుస్తారా విచారణకి? కేవలం ఇది మళ్ళీ ఏంటంటే కేటీఆర్ని, హరీష్ రావుని, లేదంటే ఇప్పుడు కేసీఆర్ని ఇదిగో అరెస్ట్ చేసాం అదిగో అరెస్ట్ చేసామని మొదటి నుంచి రెండేళ్ల నుంచి ఇది చెప్పి ప్రజలుగా ఇది అరెస్ట్ అయ్యేది కాదు సచ్చేది కాదని వాళ్ళు కూడా వదిలేసేది. 100% ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, అది వాస్తవం. అది రిటైర్డ్ జడ్జిలు ఎంప్లాయీస్తో సహా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రతిపక్ష నేతల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇది వాస్తవం. ఇది కానీ దాన్ని ఎందుకు ఇంతగానం ల్యాగ్ చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ప్రభాకర్ రావు వాంగ్మూలం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయని చెప్పారు. కేసీఆర్ పేరు పలుమార్లైనా చెప్పకనే చెప్పారన్న విషయం తెలిసింది. మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు డిలే చేస్తూ ఉన్నారు, ఇంకా ఎందుకు నానుస్తూ ఉన్నారు? దీన్ని ఎప్పటికీ క్లోజ్ చేస్తారంటే మీరు అధికారం మళ్ళీ రావడానికి దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి బలంగా చెప్తా ఉందో ఇది వాస్తవం అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు చేసే అంశాలు కూడా. కేసీఆర్కు నోటీసులు ఇస్తారట, అన్ని లీకులే, ట్యాపింగ్ కేసు డొల్లట. రేవంత్ బావమరిది దోపిడీని వెల్లడించినందుకే హరీష్పై కక్షట. డైలీ సీరియల్లో 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంతా డొల్ల అని, అది పనికిరాని కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారట. విచారణ చేయడానికి ఏమీ లేని కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇస్తామన్న లీకులతో ప్రచారాలు చేయడం హాస్యాస్పదమన్నారు. లీకులు ఇవ్వడం, మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయటపెడితే కక్షగట్టి హరీష్ రావును సిట్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తప్పుదారి పట్టించేందుకు మళ్ళీ తెరపైకి తేవడం సిగ్గుచేటన్నారు. సింగరేణిలో అక్రమాలు జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, ఇందులో బీజేపీ నేతలకు వాటాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు అనుచిత ఆచితూచి పనిచేయాలని హెచ్చరించారు. 2 ఏళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అక్రమంగా వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు. గత 10 ఏళ్లలో తామెప్పుడు పోలీసు వ్యవస్థను ఇలా వాడుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారట. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అంటే ఇవ్వాలి. ఇప్పుడు ఇది డైలీ సీరియల్ లాగా, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అంటుండు, డైలీ సీరియల్ అది నేను ఎన్ని రోజులు కొనసాగిస్తారని. మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు సిట్ అధికారులు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎందుకు ప్రొసీడింగ్స్ని స్పీడ్ చేయట్లే? ఇప్పుడు ఈరోజు హరీష్ రావుని విచారిస్తే మళ్ళీ ఇంకొక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో దాంట్లోంచి మళ్ళీ కీలకంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అతన్ని విచారిస్తారు. 5-6 నెలల టైం ఎందుకు పడుతూ ఉంది? ఇప్పుడు హరీష్ రావు వాంగ్మూలం ఏందనేది మీకు అర్థమైంది. ఆల్రెడీ 2 పోలీస్ అధికారులు చెప్పిన వాంగ్మూలం కూడా మీకు అర్థమైంది. కేసీఆర్ పేరు ఒకరు పరోక్షంగా చెప్పారు, ఒకరు ప్రత్యక్షంగా చెప్పారు. మరి ఇంకా మీకు ఇంకేం ఆధారాలు కావాలి? ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారు, దాన్ని డొల్లా అని వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ 100% జరిగింది. మళ్ళీ ఇది ఏం లేదు, మళ్ళీ ఈరోజు నిన్న హరీష్ రావుని విచారించారు, ఇంకొక 5-6 నెలలు మళ్ళీ ఇక దాన్ని ఫోన్ ట్యాపింగ్ ఊసే ఉండదు.
మళ్ళీ 5-6 నెలల తర్వాత ఏదో మన కేటీఆర్నో లేకపోతే ఇంకొక కేసీఆర్నో వీళ్ళని మళ్ళీ విచారణకు పిలిచి అప్పుడు వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకునే పరిస్థితి. ఇంటర్నల్గా ఈ పార్టీలన్నీ ఒకటే, ఇంటర్నల్గా పార్టీలన్నీ ఒకటే. కేవలం ఏంటంటే ఇదంతా కూడా రాజకీయ డ్రామా. ఇందులో ప్రజలను బలి చేసే ప్రయత్నం అంతే. వీళ్ళు రాజకీయ లాభాల కోసం ప్రజల్ని బలి చేసే పరిస్థితి, ప్రజలకి తప్పుజోవ పట్టించే పరిస్థితులు తప్పితే ఏముండదు.